హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదం మీద ఇప్పటి వరకు కేవలం హీరోయిన్లు మాత్రమే స్పందించారు, కానీ హీరోలు స్పందించినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఈ నేపథ్యంలోనే కొంతమంది నెటిజన్లు హీరోల మీద విరుచుకుపడుతూ ఉన్నారు. అంత పెద్ద వివాదం జరుగుతూ ఉంటే దాని మీద కేవలం హీరోయిన్లు మాత్రమే స్పందించాలా, హీరోలుగా మీకు బాధ్యత లేదా అంటూ కొంతమంది నెటిజన్లు హీరోలని టార్గెట్గా చేసుకొని ఆ వివాదంలోకి లాగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఇది కరెక్టా కాదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జగదేవ్ గారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఆ వివాదం గురించి ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి హీరోయిన్లు మాత్రమే స్పందించారు, హీరోలు అయితే స్పందించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది నెటిజన్లు అయితే హీరోలు ఎందుకు స్పందించలేదు అంటూ వారి మీద ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తూ కొన్ని పోస్టులు పెడుతూ ఉన్నారు. వీటిని ఎలా చూడాలి? సోషల్ మీడియా వేదికగా చాలామంది చాలా రకాలుగా ప్రశ్నిస్తారు. బట్ ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఇవాళ రేపు చాలామంది మనకెందుకులే అనుకునే వాళ్ళే. అంటే ఇప్పుడు మనకెందుకులే అనుకోవచ్చు, బట్ ఇప్పుడు మీరు అన్నట్టు సోషల్ మీడియా వేదికగా పబ్లిక్ ఫిగర్ గా ఉండి మనకెందుకులే అనుకుంటే ఎలా సరిపోద్ది? మరి అంతే కదా. అలా అనుకోకపోతే ఇప్పుడు అలా ఒకవేళ కాదు అనుకున్నాడు అనుకోండి, ఆయన ఇప్పుడు ఒక వర్గానికే నచ్చుతాడు. హీరో అనేవాడు ఒక వర్గానికే నచ్చుతాడు. మరి అలాంటప్పుడు హీరోలు కూడా అన్ని అంశాల మీద మాట్లాడకూడదు కదా. కొన్ని అంశాల మీద మాట్లాడడం ఎందుకు, మరికొన్ని అంశాల మీద సైలెంట్ గా ఉండడం ఎందుకు? ఎస్, కరెక్ట్, మంచి క్వశ్చన్. ఎందుకంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నాగార్జున గారి మీద, నాగచైతన్య మీద సురేఖ గారు, కొండా సురేఖ గారు వ్యాఖ్యలు చేసినప్పుడు చాలామంది హీరోలు స్పందించారు. ఇది కరెక్ట్ కాదు, సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రముఖ హీరో, స్టార్ హీరో, పైగా ప్రొడ్యూసర్ ఆయన మీద ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఎప్పుడూ స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా స్పందించారు, ట్వీట్ చేశారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీలో ప్రముఖులందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. సార్ మీరు అన్నట్టు ఇక్కడ ఎందుకు స్పందించారు, అక్కడ ఎందుకు స్పందించట్లేదు అంటే ఇప్పుడు గత 5 ఏళ్ళు అక్కడ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా మంది ఏ హీరో కూడా రెస్పాండ్ అవ్వలే. ఎవరైతే క్రియాశీలకంగా ఉన్నారో, బాలయ్య గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు, ఎవరైతే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారో వాళ్ళు మాత్రమే గత ప్రభుత్వం మీద స్పందించారు తప్ప మిగతా ఏ హీరో కూడా లేరు. ఇప్పుడు దీని మీద చాలామంది నెటిజన్ల క్వశ్చన్ ఏంటంటే, మీరు రీల్లోనే హీరోలా, రియల్ హీరోలు కాదా అనేది కూడా వస్తుంది. అది కరెక్టే కదా. ఇప్పుడు విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఇప్పటి వరకు సమాంత, అలాగే ఇషా రెబ్బా, రేణుదేశాయ్తో పాటుగా రష్మి గారు, వీళ్ళందరూ కూడా స్పందించారు. కానీ హీరోల నుంచి ఎటువంటి స్పందన లేదు. పర్యావరణం నాశనం జరుగుతోంది, అక్కడ ఎన్నో మూగజీవాలు వేదన అనుభవిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ఏ ఒక్క హీరో కూడా స్పందించరా అంటూ కూడా విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే యాక్చువల్గా సోకాల్డ్ ఈ ఏషారెబ్బా, రేణుదేశాయ్ లాంటి వాళ్ళు స్పందించారు తప్ప మిగతా హైదరాబాద్ను బేస్ చేసుకొని నివాసం ఉంటున్న స్టార్ హీరోలు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు, అవ్వరు కూడా. ఎందుకు అవ్వరు అంటే మేబీ వాళ్ళ ఆస్తుల మీద ఇబ్బంది కలుగుతుందేమో, వాళ్ళ ఆస్తుల మీద రైట్స్ జరుగుతాయనో, లేదంటే వాళ్ళ ఆస్తుల మీద బుల్డోజర్లు మోపబడతాయనో భయంకో రెస్పాండ్ అవ్వట్లేదు అనేది నాకైతే అదే ఫీలింగ్. ఎందుకంటే గతంలో మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, బీఆర్ఎస్ వాళ్ళు వైసీపీని డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ, ఎక్కడైతే 4 లైన్ రోడ్డు ఉంటుంది తెలంగాణలో, అదే ఆంధ్రాలో అయితే సింగిల్ రోడ్డు, గతుకుల రోడ్డు. ఎక్కడైతే 24 అవర్స్ పవర్ ఉంటుంది, అక్కడ ఉంటే పవరే ఉండదు. కేటీఆర్ గారు చాలా సందర్భాలు చెప్పారు. మొన్న నా ఫ్రెండ్ సంక్రాంతికి ఊరిల్లు వచ్చాడు, అక్కడ వెళ్తే పవర్ కట్ అంట, రోడ్లు బాగాలేవంటే, ఇక్కడైతే చక్కగా హైదరాబాద్లో బాగుంది అన్నాడు. ఎంత విమర్శించినా కూడా వైసీపీ వాళ్ళు ఒక్కరు కూడా బీఆర్ఎస్ని విమర్శించలే. టీడీపీనో లేదంటే ఇంకా ఏ సంబంధం లేని రజనీకాంత్ని విమర్శించారు తప్ప బీఆర్ఎస్లో ఎక్కడ కూడా అనే ధైర్యం ఎందుకు లేకపోయింది అంటే, ఇక్కడ హైదరాబాదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కబంధ హస్తాల్లో ఉంది కాబట్టి మేబీ ఆ భయం అయి ఉండొచ్చు. ఇప్పుడు కూడా హైదరాబాద్ అనేది కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో ఉంది కాబట్టి ఎక్కడ వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికో, లేదు అనవసరంగా ఎందుకురా బాబు ప్రభుత్వంతో కొరివితో తలగొక్కున్నట్టు ఉంటుంది, మాకెందుకు మళ్ళీ మా ఆస్తుల మీదో లేదంటే మా పరిస్థితుల మీద ఇబ్బంది అవుతాయి, ఇంకా ఒక్కొక్క నాయకుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అసభ్యకరంగా మాట్లాడతారు, ఇవన్నీ నాకు అవసరమా అనుకుని కూడా సైలెంట్ అయిపోయి ఉండొచ్చు. మెయిన్ నేనైతే అదే అనుకుంటున్నాను రీజన్. ఎందుకంటే ఇప్పుడు రష్మి లాంటి వ్యక్తులు దాన్ని బాధ్యతగా తీసుకొని రెస్పాండ్ అయినప్పుడు, రష్మి కన్నా ఎన్ని రెట్లు సూపర్ స్టార్లు ఉన్నారు?
ఆమె రెమ్యునరేషన్తో పోల్చుకుంటే ఇప్పుడు సోకాలు సూపర్ స్టార్లు అందరూ 150 కోట్లు 200 కోట్లు 300 కోట్లు తీసుకుంటున్నారు అంటున్నారు కదా ఒక్కొక్క సినిమాకి. 200 కోట్లు ఏమీ కాదు. అసలు ఒకరు స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. అంటే వాళ్ళంటే పడి చచ్చే ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళంటే పడి చచ్చిపోయే అర్ధరాత్రి కూడా సినిమాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా. సో అటువంటి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది? ఇదే తమిళనాడులో కూడా ఒకసారి ఎట్లాగా అప్పటి ప్రభుత్వం ఏదో కరుణానిధి గారి ప్రభుత్వం జయలలిత గారి ప్రభుత్వం నాకు సరిగ్గా గుర్తులేదు, ఏదో ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఎంటైర్ తమిళనాడు ఇండస్ట్రీ అంతా ఒక వేదిక మీదకి వచ్చేసింది. వచ్చి మీటింగ్ పెట్టి రజనీకాంత్ గారి నుంచి నిన్న మొన్నటి ఈ సూపర్ స్టార్ మన విజయ్ కుమార్ గారి వరకు తలపతి విజయ్ వరకు కూడా అందరూ ఒకే వేదిక మీదకి వచ్చి ముక్త కంఠంతో అది ఖండించారు. వెంటనే ప్రభుత్వం ఆ విషయంలో స్టెప్ బ్యాక్ అయింది. సో ఇక్కడ కూడా ఎంతమంది ఇన్ని ఇష్యూస్ చేస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాయి. సుప్రీంకోర్టు కూడా మీరు చెట్లు అలా కొట్టడానికి వీలు లేదని చెప్పి స్టే ఇచ్చింది. సో ఎంత జరుగుతున్నా కూడా ఇంకా ఎవరు ఎందుకు నోరు ఇప్పట్లేదంటే ఎవరి స్వార్థం. మా ఆస్తులు ఏమవుతాయా మనకెందుకులే, మేము మాత్రం మా అవుట్స్కట్స్లో ఒక చక్కగా వెళ్ళా కట్టుకొని మేము మొక్కలు నాటుకొని మా దాంట్లో ఉన్నాం, నాకు సరిపడే ఆక్సిజన్ నా మొక్కల్లో ఇస్తుంది చాలు, ఎవరిలా పోతే నాకేంటి, డబ్బు ఉంది, కోట్లు గుమ్మరిస్తే ఏదైనా వస్తుంది, ఇంటి వరకు వస్తుంది అంతే. ఎందుకంటే అలా అనుకుంటే ఏ ప్రజల వల్ల మీరు ఆ స్థాయికి వెళ్ళారో లేదా ఏ ఫ్యాన్స్ వల్ల మీరు ఆ స్థాయికి వెళ్ళారో ఆ ఫ్యాన్స్ కి మీరు చేసింది ఏమిటంటే ఏం లేదు కదా, ఏం ఉండదు. వీడు పిచ్చెక్కిపోయి బట్టలుకోవడమే. మొన్న ఆమె వాళ్ళ బిడ్డ ఆమె చనిపోయింది, బిడ్డ ఇప్పటికీ అపస్మారక స్థితిలో ఉన్నాడంటే ఆయన జీతమే 20,000 25,000 అంట. నలుగురికి 3,000 చొప్పున టికెట్లు కొంటే 12,000 అక్కడే అయిందిగా. ఏంటది? ఆ ఒక్కరు ఆ రోజు చూడపోతే నువ్వేమైపోతావా? హీరో కోసం 12,000 ఖర్చు పెట్టావే, ఫ్యామిలీతో సరదాగా. ఇటువంటి హీరోల కోసం అంత ఖర్చు పెట్టి వెళ్ళడం అంటూ కూడా కొంతమంది నెటిజన్లు అయితే ప్రశ్నిస్తున్నారు. చాలా మంది అండి, ఇదే కాదు చాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక వరదలు అయ్యే ఒక ఇష్యూ అయింది, ఎవడో ఒకడు ఫస్ట్ ఒక రెస్పాండ్ అవుతాడండి. రెస్పాండ్ అయ్యి 1,00,000 ఎంతో ప్రకటిస్తాడు. నిజంగా సంపూర్ణేష్ బాబు అండి ఆ మధ్యన ఇష్యూస్ అయినప్పుడు ఫస్ట్ ఆయన రేంజ్ ఏంటి, ఆయన స్టార్ ఇమేజ్ ఏంటి, ఆయనకున్న సినిమాలు ఏంటి చెప్పండి. ఆయనకున్న దాంట్లో ఫస్ట్ ₹1,00,000 అనౌన్స్ చేశాడు ఆయన. అది కదా మానవత్వం అంటే. ఆయనకు వచ్చే రెమ్యునరేషన్ ఎంత ఉంటుందండి మహా అయితే చెప్పండి. అయినా ₹1,00,000 ఇచ్చాడంటే ఎంత గొప్ప విషయం. రేషియో చూడండి. కోట్లు గుమ్మరించిన ఎవ్వరు రెస్పాండ్ అవ్వరు. వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యాక అప్పుడు ఒకడు 50 లక్షలు అంటాడు, ఒకడు 25 లక్షలు అంటాడు, ఇంకోడు ఇటు 25 అటు 25 అంటాడు. మొన్న ఇష్యూ అయింది కదా, విజయవాడ ఇష్యూ అయినప్పుడు కూడా ఇక్కడ తెలంగాణలో కూడా వరదలు వచ్చాయి. అక్కడ వచ్చినప్పుడు కూడా సోకాల్డ్ సూపర్ స్టార్లు కనీసం ₹1,00,000 కూడా అనౌన్స్ చేయలే. 50 లక్షల్లో 25 లక్షలు తెలంగాణకి, 25 లక్షలు ఆంధ్రప్రదేశ్కి ఇలాగే ప్రకటించారు. సో దాన్ని మనం ఏమనుకో అంటే వాడెవడో ప్రకటించాడు, మనం ప్రకటించకపోతే బాగోదేమో అనుకుని ప్రకటించే వాళ్ళే తప్ప చాలామంది అవును నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను, నేను నీకెందుకు ఇవ్వాలి, నేను నీ పేద ప్రజలకు ఎందుకు ఇవ్వాలి. కాకపోతే అందరు మెంటాలిటీ రామ్ గోపాల్ వర్మ లాంటి మెంటాలిటీ. రామ్ గోపాల్ వర్మ క్లియర్గా అంటాడు ఆయన, నాకు నచ్చినట్టు తీస్తా, నచ్చితే చూడు లేకపోతే మాని. కాకపోతే వీళ్ళు ఇలాగ అనరు, నేను కష్టపడుతున్నాను, నచ్చితే చూడు లేకపోతే మాని, నేను కష్టపడితే నాకు ప్రొడ్యూసర్ ఇస్తున్నాడు అబ్బా, నేను నీకోసం ఎందుకు పెట్టాలి. ఎన్నో చెట్లు నరికివేయబడ్డాయి, ఎన్నో మూగజీవాలు అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నాయి. అంటే వాటి గురించి అయినా సరే స్పందించాల్సినటువంటి బాధ్యత లేదా ఈ సోకాల్డ్ హీరోల కంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆ మూగజీవాల కోసము బ్లూ క్రాస్ అని ఒక ఇది కూడా ఉంది కదా, పేర్లు అనవసరం. మరి అది ప్రత్యేకంగా పెట్టిందే మూగజీవాల కోసం కదా, వాళ్ళైనా స్పందించాలిగా. అదే నా నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ అదే. బ్లూ క్రాస్ అని పెట్టి ఆ మూగజీవాలు ఎక్కడా ప్రశ్నించువు అని చెప్పి వాటి కోసం మేమున్నాము అని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మీరు అన్నట్టు నేను నాకు ఫోటో కూడా చూశాను, ఆ బుల్డోజర్లతో అవన్నీ తొలగిస్తుంటే అక్కడ 2-3 మూగజీవాలు కూడా పడి ఉన్నాయి. మరి వాటి తరఫున మాట్లాడేది ఎవరు? మేమున్నాం బ్లూ క్రాస్ అని చెప్పి వచ్చారుగా. ఇప్పుడు ఏమైంది? ఆ బ్లూ క్రాస్ ఎక్కడుంది? అంటే మీ సేఫ్టీ ముఖ్యము, మీ ఆస్తులు ముఖ్యము, మూగజీవాలతో సంబంధం ఏముంది? బయటికి మాత్రం పబ్లిసిటీ, బ్లూ క్రాస్ అండి ఫండింగ్ రైజ్ చేస్తున్నామండి, మళ్ళీ ఆ ఫండింగ్లో మళ్ళీ అంత ట్రస్ట్ అంట, మళ్ళీ దాంట్లో ఇంకొన్ని కుమ్మక్కలో ఏమయ్యాయో ఎవరికి తెలియదు. మేము సైలెంట్గా అన్ని చేస్తామండి, బయటికి చెప్పమండి అని చెప్తారు. చూద్దాం. ఇప్పటికైనా హీరోయిన్లు అయితే ఈ అంశం మీద, ఈ వివాదం మీద స్పందించారు. మరి హీరోలు అయితే స్పందిస్తారో లేదో అనేది స్పందించరండి. స్పందించినా కూడా ఏమవుతుందంటే గత
కొద్ది సంవత్సరాలుగా 2-3 సంవత్సరాలుగా చూస్తున్నా ప్రతిదీ ఇండస్ట్రీకి రాజకీయంకి ముడిపెట్టేలాగా అవుతున్నాయి వివాదాలు. సో ఇలాంటి భయాలతో కూడా మేబీ ఎవరు బయట పడకపోవచ్చు. ఒకవేళ లోపల ఫీల్ ఉన్నా అరే మళ్ళీ అనవసరం నేను ఒక్కడనే అయితే అది పిల్లిమెట్ల గంట ఒకటి కడతాడు అన్నట్టే. ఓకే, నువ్వు ముందు కట్టరా ఎవడో ఒకటి ముందుకు రెస్పాండ్ అయితే వీళ్ళందరూ వస్తారు. సమంత ధైర్యం చేశారు కాబట్టి నెక్స్ట్ ఈషా రెబ్బా, రేణు దేశాయ్, రష్మి వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ సమంత లాంటి మేల్ సమంత ఎవరో రావాలి. వస్తే అప్పుడు వీళ్ళందరూ రెస్పాండ్ అవుతారేమో, అది కూడా గ్యారంటీ లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.